అబ్బా దుబాయ్లో ఎంత పెద్ద అయిన టవర్స్, ఎంత పెద్దగా ఉన్నాయో అనుకుంటున్నారు కదా. కరెక్టే. మన వాళ్ళు ఇండియా నుండి దుబాయ్, గల్ఫ్ కంట్రీ చాలా దేశాలు వెళ్తున్నారు. అందులో చదువుకున్న వారు వెళ్తున్నారు, చదువుకోలేని వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళే ముందు గల్ఫ్ కంట్రీలో ఏం చేయాలి, అక్కడ ఏం పని చేయాలో, అసలు అక్కడ వెళ్ళిన తరువాత ఏం చేయాలో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? దుబాయ్, కువైట్, ఖత్తర్ వెళ్ళేవారు ఏం చేస్తున్నారో, వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియజేయాలని నా ఈ చిన్ని ప్రయత్నం. స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటినీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్దనైన పాలే చేశావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా. చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై మెరిసి, పౌండుల్లో పవరే చూసి లండన్ ని నవ్వే చేసి, కన్నోళ్ళ తోడే విడిచి కనిపెంచిన ఊరే విడిచి, నేస్తాల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి, పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా, నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా, ప్రాణమల్లె ఉన్న చదువుని పార్ట్ టైముగా మార్చావా, బాధల్లో ఉన్నా గానీ బాగున్నానని అన్నావా. అవకాశాలెన్నో ఉన్నా నీ కోసం చూస్తూ ఉన్నా, అందనిదే గొప్పని నమ్మి ఆస్తి పాస్తులన్నీ అమ్మి, ఊహల్లో మేడలు కట్టి ఫారిన్లో అడుగే పెట్టి, పరువంతా పక్కన పెట్టి కూలీల వేషం కట్టి, అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా, జీవితమే జీతంతో దూకం వేస్తూ ఉన్నా. దుబాయ్ వచ్చి కూలీలుగా, కార్పెంటర్లుగా ఎంతో కష్టపడుతున్నారు. మీరు చూస్తున్నారే, ఇది స్కై బిల్డింగ్. ఇవి పైపులు తగిలి ఎంతో మంది చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది. ఇది తాబుక్కు అంటే మనం సిమెంట్ గేట్గా అంటాం. ఇది 40 కేజీల నుంచి 50 కేజీల వరకు ఉంటుంది. మన దగ్గర చేసే తాపి పని ఇక్కడ చేస్తున్నారు. ఇట్లా డిగ్రీలు చేసి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఇలా కూలీలుగా, ఇలా మేస్టర్లుగా ఇలాగే కష్టపడుతున్నారు. వాళ్ళు దుబాయ్ వచ్చిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తోచక, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అనే ప్రశ్న వాళ్ళ వస్తుంది.
వచ్చిన బాకీ లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు దుబాయ్ వచ్చిన తర్వాత ఆ ₹1,00,000 తీరిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అని ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ వెనకాల బాధ్యతలు, ఆ బాధ్యతలు తిరిగి వెళదామని అనుకుంటారు. అట్లా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అలా సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. కానీ వీడు ఏమీ చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనే ప్రశ్న ఒకటే గుర్తుకొస్తుంది. ఆ ప్రశ్నే అట్లా ఎన్ని సంవత్సరాలు గడిపేలా చేస్తుంది. కానీ దుబాయ్ వచ్చే ముందు ఒక్క ప్రశ్న వేసుకోవాలి. దుబాయ్ వెళ్ళిన తర్వాత కొంత డబ్బులు సంపాదిస్తాం, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న వస్తే ముందు ఇప్పుడు మనం చూస్తున్న ఈ టవర్స్ ఇవన్నీ కూడా ఎంత కష్టపడితే ఇవి ఎట్లా తయారైనయో మీరు చూద్దాం. ఇప్పుడు దుబాయ్ అంటే ఎంజాయ్ అనుకుంటారు. కానీ ఆ ఎంజాయ్ కొంతవరకు మాత్రమే, కొంతమందికి మాత్రమే. ఇది ఇలాంటి వాళ్ళకి, అందరికీ అది కాదు. చూస్తున్నారు కదా ఈ దుబాయ్, చూస్తున్నారు కదా ఈ పెద్ద టవర్లు. కానీ ఈ టవర్లు ఇంత అందంగా తయారవడానికి మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి వేచి చూద్దాం. ఒకసారి ఇంత పెద్ద టవర్లు, ఇంత అందమైన టవర్లు ఇంత కాన్ఫిడెంట్కి మన ఇండియా నుంచే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇట్లా ఎన్నో దేశాలు, అన్ని దేశాలు ఒకటై కలిసి ఇలా పనిచేస్తే ఇంత అందమైన దుబాయ్ ఇక్కడ ఎట్లా తయారైంది. చూస్తున్నారు కదా ఇది కిచెన్, వంటగది. మన ఇంటికాడ ఉంటే అమ్మ ఏది కావాలంటే అది వండి పెడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనమే వండుకోవాలి. అది బాగున్నా బాగోకపోయినా అదే తినాలి. ఇంటి దగ్గర ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా నాకు వద్దు అని ప్లేట్ ఇసురు కొడతారు. కానీ ఇక్కడ అలా ఉండదు. అది బాగున్నా బాగోకపోయినా నువ్వు తినాలి కంపల్సరీ. నువ్వు తినకపోయినా ఎవరు బతిమాలి పెట్టేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ. ప్రొద్దుటే 4 గంటలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సాయంకాలం వచ్చి వండుకోవాలి, తినాలి. చూస్తున్నారు కదా ఇక్కడ దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎలా వండుకుంటారు, ఎలా తింటారు, ఎలా ఉంటారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇతను డిగ్రీ చేసి దుబాయ్ వచ్చినవాడు. ₹1 సంపాదించాలంటే దుబాయ్లో ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు కదా. దుబాయ్ వెళ్ళాడు, నా కొడుకు దుబాయ్ వెళ్ళాడు, మా అన్న దుబాయ్ వెళ్ళాడు, లేకపోతే నా తండ్రి దుబాయ్ వెళ్ళాడు అని ఎంతో సంబరపడతారు ఇంటి దగ్గర. కానీ దుబాయ్లో ఏం చేస్తున్నాం చూడండి. ఇంటి దగ్గర బాబు ఒక బిందె నీళ్లు పైపులో నీళ్లు కొట్టరా అంటే కొట్టరు. ఇక్కడ చూడండి వీళ్ళ స్నానం ఎట్లా చేస్తున్నారు. ఇదే బాత్రూములు. స్నానం చేసి వస్తున్నాడు. ఇంటికాడ అయితే వేడి నీళ్లు కావాలన్నారు, ఇక్కడ వేడిగా ఉన్న చల్లగా పాత్రలు కడుగుతున్నాడు. రూమ్ లో భోజనం చేయటం. ఇదే మా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే అమ్మ అయినా, నాన్న అయినా, చెల్లైనా, తమ్ముడైనా అందరం ఇలా కలిసిమెలిసి ఇట్లా మేము అందరు కలిసిమెలిసి ఇంటి రూమ్ లో భోజనం చేస్తాం. ఇలా చూడండి, మీరు చూస్తున్నారు. అరే ప్లేట్లో తినట్లేదేంటి, ఏదో
ప్లాస్టిక్ కవర్లు తింటున్నారని మీకు డౌట్ వస్తుంది కాదు, కరెక్టే, అవి ప్లాస్టిక్ కవర్లే. ఎందుకంటే గిన్నెలు లేక కాదు, కొనుక్కుంటే డబ్బులు లేక కాదు, మళ్ళీ మగవాళ్ళు కదా కడుక్కోవడానికి బద్ధకం వేసి. ఇదే మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అంటే మా రూమ్మేట్స్. ఇట్లా 5 6 ఒక రూమ్ లో ఉంటారు. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు అన్నయ్య అయినా తమ్ముడైనా అన్ని. ఇక్కడ కుల మతాల భేదాలు ఏమీ ఉండవు. మరి ఏ కులమోడు ఇది ఏ కులమోడు అన్న భేదాలు ఏమి ఉండవు. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి ఇది మా పూజ గది. మన ఇంటికి లేక పూజల గదులు ఉండవు కదండి సెపరేట్ గా. ఇతను అదిగో ప్లాస్టిక్ కవర్ చూసారా కదా, అది ప్లాస్టిక్ కవర్ తినడానికి మాట. ఇక్కడ అన్నం తినకపోయినా ఒకళ్ళు బతిమాలి పెట్టేలాగా ఉండదు. మనకు ఆకలిస్తే మనం తినాలి. అమ్మ అదే బాబు అన్నం తిను బాబు అన్నం తిని బాబు అని మనల్ని ఫోర్స్ చేసి తినిపిస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. అది బాగున్నా బాగుపోయినా అట్లా తినాలి. చూస్తున్నారు కదా ఎట్లా తింటున్నారు. అరే ఏంటి కవర్ కడుతున్నారు? అవును, అది ప్లాస్టిక్ కవరే. రేపటికి పార్సల్ కడుతున్నారు. అదే ఇంటి దగ్గర అయితే బాబు సాయంకాలం రాత్రి అన్నం ఉన్నదిరా మజ్జిగేసి తినరా అంటే చిచ్చి నేను తినటం ఏంటి సల్దాను అంటారు. కానీ ఇక్కడ నైట్ 10 గంటలకు వండుకున్నది లేకుంటే నైట్ 8 గంటలకు వండుకున్నదే మళ్ళీ తెల్లారి పొద్దుట 1 గంట వరకు మధ్యాహ్నం వరకు అదే తినాలి. 9 గంటలకు ఒకసారి 1 గంటకు ఒకసారి ఈ పాస్లే తినాలి. చూస్తున్నారు కదా. భోజనం అన్న అయిపోయిన తర్వాత ఇవే మా ఆటలు. ఇదే మా క్రికెట్, కబడ్డీ, బాస్కెట్ బాల్, ఎనీవన్. ఇట్లా కొంచెం హ్యాపీగా సరదాగా ఉంటాం. అలా ఉంటేనే కదండి కొన్ని రోజులు ముందుకెళ్ళేది హ్యాపీగా. ఇట్లా మా ఫ్రెండ్స్ పొద్దుడంతా చేసిన పనిని మర్చిపోవడానికి ఇట్లా సరదాగా హ్యాపీగా గడుపుతారు. చూస్తున్నారు కదా. ఇట్లా గడపడం వల్లనే ఆ పని చేసిందంతా మర్చిపోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఇక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా ఉంటాయి.